సివిల్ కోడ్ దేనికి సంబంధించింది అండి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెరిడేటరీకి సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి. సో యూనిఫామ్ సివిల్ కోడ్లు ఏముంటాయండి? హెరిడేటరీకి సంబంధించి వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి. దాని తర్వాత అడాప్షన్ అంటాం, దత్తతకు సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి. దాని తర్వాత మ్యారేజ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉంటాయి. దాని తర్వాత డైవర్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉంటా ఉన్నాయండి. ఓకేనా? సో అయితే ఇది అమలు చేయకముందు జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటిది మన ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఇస్లామ్స్కి ఒక చట్టం ఉంటుంది, ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇస్లామిక్ రిలీజన్లో పాలిగామి బహుభార్యత్వం అనేటువంటిది యాక్సెప్టెడ్. బట్ హిందూస్లో మనం చూసుకుంటే పాలిగామి అనేటువంటిది యాక్సెప్టెన్స్ లేదు. ఓకేనా? సో బహుభార్యత్వం అనేటువంటిది లేదు. సో ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలి. హిందూ రిలీజన్ ప్రకారం, ఇస్లామిక్ రిలీజన్ ప్రకారం ఏంటి అంటే ఒకరికి 4 వరకు భార్యలు ఉండొచ్చండి. ఒకరికి 4 వరకు భార్యలు ఉండొచ్చు. హిందూస్లోనేమో ఒకరి కంటే ఎక్కువ ఉంటే నేరము, ఇస్లామిక్లో 4 వరకు అయితే ఉండొచ్చు. మరి దీనివల్ల భారతదేశంలో అనేక చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అనీజీనెస్ అనేటువంటిది ఏర్పాటు అవ్వటం జరిగింది. సో అందుకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అంటే అన్ని రిలీజియన్స్కు ఒకే విధంగా ఒకే గైడ్లైన్స్, ఒకే చట్టాలు ఉండాలి. అడాప్షన్ సంబంధించి అయినా, హెరిడేటరీకి సంబంధించి అయినా, మ్యారేజ్కి సంబంధించి అయినా, డైవర్స్కి సంబంధించి అయినా సో చట్టాలు ఒకే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో లైక్ January 27, 2025 నుంచి భారతదేశం వ్యాప్తంగా కూడా అమల్లో ఉంటుంది. ఇక దాంతోపాటు ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనుసరించి పురుషుల యొక్క పెళ్లి చేసుకోవాలని కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. మహిళలకైతే 18 సంవత్సరాల కనీస వయసు అనేటువంటిది ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈ యూసీసీలో పొందుపరచడం జరిగింది. సో దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా పాలిగామి, నథింగ్ బట్ బహుభార్యత్వం అనేటువంటిది నిషేధం, ఇదత్ అనేటువంటిది నిషేధం, హలాల్ అనేటువంటిది కూడా నిషేధము అనమాట. సో సింపుల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ మెంట్ ఫర్ టు బ్రింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ ద రిలీజియన్స్. సో ఇది ఇక్కడ అంశం.